ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఉదయకాల సమయంలో నువ్విచ్చిన గర్భఫలాలకు నీ యొక్క జ్ఞానాన్ని నేర్పించుతుండగా నేర్చుకునే భాగ్యం, గ్రహించుకునే శక్తి వారికి దయచేయమని, ఆ వాక్య ప్రకారం భూమి మీద బ్రతికే భాగ్యం దయచేయమని క్రీస్తున్నామని ప్రార్థనకి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. వచ్చే ఆదివారం పాఠం ఏంటో మీ అందరికి రాజేష్ నువ్వు రాసుకొచ్చా ఒక 5 పేపర్లు తెమ్మన్నా అవతలొచ్చు. వచ్చే ఆదివారం పాఠం ఏంటి మీ అందరికి రాసి ఇచ్చేసారు. ఇంకా రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నీకు పేపర్ ఇచ్చాను నేను, వచ్చే ఆదివారం పేపర్ నీకు అన్నయ్య దగ్గర తీసుకో, ఒకటి సీట్ పడిపోతుంది. రాజేష్ ఎవరికి ఇవ్వాలా? మళ్ళీ నువ్వు తీసుకో 2 అరే నీకు ఇడికి కూడా ఇవ్వాలా? ఎవరికి? శ్రావ్య కొత్తు, శ్రావ్య తర్వాత రాదు అంతే. ఓ 10 ఇచ్చేసేలా నేను అయిపోయింది. లేదు లేదు, నాగలక్ష్మి రాసింది ఒక 5, లేదా ఆదాం రాసుకొస్తాడు, లేదంటే కృష్ణ రాసుకొస్తాడు, ఇద్దాంలే. ఓకే అయితే ఏమైంది? వచ్చే ఆదివారం పాఠం మీ అందరికి ఇచ్చేసా. ఏంటది? మరి మీ తమ్ముడేడి? చెట్టు ముందా? వచ్చే ఆదివారం పాఠం మీ అందరి చేతిలో చూసుకోండి. చెట్టు ముందా, విత్తు ముందా, కోడి ముందా, గుడ్డు ముందా, పాలు ముందా, పెరుగు ముందా, గేదె ముందా, దూడ ముందా, సూర్యుడు ముందా, చంద్రుడు ముందా, ఆ మనిషి ముందా, ఆడ ముందా, మగ ముందా, దేవుడు ముందా, మనిషి ముందా? జనాలు ఎవరిని అడిగినా అది లేకుండా ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది లేకుండా అది ఎక్కడి నుంచి వచ్చింది, అది లేకుండా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటారు. వచ్చే ఆదివారం పాఠం చెప్తున్నాం మీకు. చెట్టు ముందా, విత్తు ముందా అన్నప్పుడు మీరు దేవుడు ముందు ముందు ఎవరిని చేశాడు? చెట్టునే చేశాడు కాబట్టి చెట్టే ముందు, విత్తు తర్వాత. కోడి ముందా, గుడ్డు ముందా? దేవుడు ముందు కోడినే చేశాడు కాబట్టి కోడే ముందు, గుడ్డు తర్వాత. ఆవు ముందా, దూడ ముందా? దేవుడు ముందు ఆవునే చేశాడు, తర్వాత ఆవు నుంచి దూడ వచ్చింది కాబట్టి ఆవే ముందు, దూడే తర్వాత. మీరు గుర్తుంచుకోండి, ఏదైనా సరే పెద్ద దాంట్లో నుంచి చిన్నది రావాలి కానీ చిన్న దాంట్లో నుంచి పెద్దది రాదు. అలాగే పాలు ముందా, పెరుగు ముందా? ముందు దేవుడు పశువుని చేశాడు కాబట్టి పశువులోంచి వచ్చింది, పెరిగి రాదు కదా. ఏ పశువులోంచి పెరిగి రాదు, ఏమొస్తాయి? పాలు వస్తాయి కాబట్టి పాలే ముందు, పెరిగి తర్వాత. దేవుడు ముందా, మనిషి ముందా? దేవుడే మనిషిని చేశాడు కాబట్టి దేవుడే ముందు, మనిషి తర్వాత. ఆడవాళ్ళు ముందా, మగవాళ్ళు ముందా? మగవాళ్ళు ముందు, ఆడవాళ్ళ తర్వాత. ఇవన్నీ మీ ఇంటి దగ్గరికి వెళ్ళి చెప్పారనుకో నాగేం పేకరా గురి వీళ్ళకి ఎంత జ్ఞానం ఎక్కడదరా అంటారు. ఇవన్నీ బైబిల్లో మొదటి అధ్యాయంలో ఉన్నాయి. మీ ఇంటికోడళ్ళని అడగండి వెళ్ళి, ఆడవాళ్ళ ముందా, మగవాళ్ళ ముందని చెప్పలేరు కానీ ఎవరు చెప్పేస్తారు? ఇది వచ్చే ఆదివారం పాఠం. మీకు పాఠం పేరు ఏంటంటే ఏది ముందు, ఏది తర్వాత. ఓకేనా తల్లి? మీ ఇద్దరు చదువుకొచ్చారా? నువ్వు చదువుకొచ్చి ఏది ముందా? మీరు వచ్చే ఆదివారం చెప్పబోయే పాఠాన్ని ఈ పిల్ల శ్రావ్య ముందే చెప్పేస్తుంది. అంటే మీకు టీచర్ ఆవిడ, అవునా? ఓకే. సాత్విక వచ్చేసిందా నీకు కూడా? ఓకే అమ్మ, ఇంకెవరికి ఇద్దరికి రాలేదన్నారు, అన్నయ్య తెచ్చాడు, తీసుకోండి. శ్రావ్య, సాత్విక రావాలి త్వరగా. ఉంచు, అందరికి అయిపోయింది, ఇంకా 3 ఉంచు, కావాలి వస్తారు కదా. సాత్విక, శ్రావ్య, రాజేష్ అక్కడ రావట్లేదు చూడు. మీరు మీ టీచర్ గారు మీకు వచ్చే ఆదివారం మీరు చెప్పబోయే పాఠాన్ని ముందే వీళ్ళు నేర్చేసుకుని మీకు నేర్పించేస్తున్నారు, అవునా? ఫస్ట్ నువ్వు ఉంటుంది నువ్వురా కదా. వెయిట్ అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, పాఠం చెప్తున్న నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అలాగే వినే వారికి గ్రహించే మనసు దయచేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను చెప్పబోయే పాఠం పేరు ఏది ముందు, ఏది వెనక. చెట్టు ముందా, విత్తు ముందా? దేవుడు మొదటిగా చెట్టును చేశాడు కాబట్టి చెట్టు ముందు, విత్తు తర్వాత. కోడి ముందా,
మొదటిగా కోడిని చేశాడు కాబట్టి కోడి ముందు గుడ్డు తరువాత ఆవు ముందా దూడ ముందా? దేవుడు మొదటిగా ఆవును చేశాడు కాబట్టి ఆవు ముందు దూడ తరువాత పాలు ముందా పెరుగు ముందా? జంతువు నుండి వచ్చే ఈ పాలే కాబట్టి పాలు ముందు పెరుగు తరువాత స్త్రీ ముందా పురుషుడు ముందా? దేవుడు మొదటిగా ఆదామును చేశాడు కాబట్టి పురుషుడు ముందు స్త్రీ తర్వాత. ఇది అందరూ తెలుసుకోవాలి. మీ టీచర్ గారు బాగా చెప్పారా? క్లాస్ కొట్టండి. ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకమందు మా తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి. వినేవారికి గ్రహించుకునే మంచి మనసు ఇవ్వమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు ఏది ముందు ఏది వెనుక? కోడి ముందా గుడ్డు ముందా? దేవుడు మొదటి కోడిని చేశాడు కాబట్టి కోడి ముందు గుడ్డు తర్వాత చెట్టు ముందా విత్తు ముందా? దేవుడు మొదటి చెట్టును చేశాడు కాబట్టి చెట్టు ముందు విత్తు తర్వాత పురుషుడు ముందా స్త్రీ ముందా? దేవుడు మొదటి పురుషుడు చేశాడు కాబట్టి పురుషుడు ముందు స్త్రీ తర్వాత దేవుడు మొదటి మనిషిని చేశాడు కాబట్టి దేవుడి ముందు మనిషి తర్వాత. ఇది అందరూ తెలుసుకోవాలి. ఎలా చెప్పారు? బాగా చెప్పారు. అంటే 6 నెలల నుంచి నేర్చుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈరోజు మీరందరూ ఈ వారం అంతా నేర్చుకున్నారు కదా. ఒక్కొక్కళ్ళు వచ్చి చక్కగా చెప్పండి. ఫస్ట్ ఏం చెప్పాలంటే నా పేరు, నేను తరగతి చదువుతున్నాను. ఏ తరగతి అయితే ఆ తరగతి. నేను చెప్పే పాఠం పేరు సృష్టి క్రమం గురించి. 7 దినముల సృష్టి క్రమం గురించి. మొదటి దినమున చక్కగా చెప్పండి, నీట్గా చెప్పండి. మీరు చెప్పిన వీడియో చక్కగా మీ మమ్మీకి డాడీకి నేను ఫోన్లో పంపిస్తాను. ఓకే రండి. ఫస్ట్ ఎవరు వస్తారు? గీతాన్విత. బాగా చెప్పి వాళ్ళు వచ్చారు అనుకోండి. నా పేరు పీటర్ సార్. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు చెప్పబోయే పాఠం పేరు 7 దినముల సృష్టి క్రమం. మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశం, మూడవ దినమున భూమి అన్ని రకముల మొక్కలు, 4వ దినం సూర్యుడు చంద్రుడు నక్షత్రములు, 5వ దినమున జలచరములు పక్షులు, 6వ దినం పశువులు పురుగులు అడవి జంతువులు ఆదాము హవ్వలు, 7వ దినం దేవుడు విశ్రమించెను. సకల శాస్త్రాలను అధిగమించిన ఏకైక దైవ గ్రంథం బైబిల్. నెక్స్ట్ వెళ్ళిరా. వచ్చిన లైన్లోకి వచ్చేయండి. ఆన్ చేసి. నా పేరు జాష్విని. నేను 6th క్లాస్ చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు 7 దినముల సృష్టి క్రమం. మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశం, మూడవ దినమున భూమి అన్ని రకముల మొక్కలు, 4వ దినమున సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు, 5వ దినమున జలచరములు పక్షులు, 6వ దినమున పశువులు పురుగులు అడవి జంతువులు ఆదాము హవ్వలు, 7వ దినమున దేవుడు విశ్రమించెను. సకల శాస్త్రాలను అధిగమించిన ఏకైక దైవ గ్రంథం బైబిల్. స్టిక్కర్ ఒకటి వాళ్ళకి త్వరగా టైం అయిపోతుంది. తల్లి స్టిక్కర్లు 3 రకాలు ఉన్నాయి. నీకు ఏ రకం స్టిక్కర్ కావాలంటే ఆ స్టిక్కర్ అందరికి వస్తాయి. స్టిక్కర్లు 3 రకాలు ఉన్నాయి చూడమ్మా.
బాబీ గారు ఇమ్మంటావా? వెళ్ళిపోవచ్చు. వచ్చే ఆదివారం ఇంకోటి తెచ్చి పెడతానే. రైట్. మళ్ళీ ఆల్రెడీ నీకు ఇచ్చేసా గిఫ్ట్లు మళ్ళీ ఏమన్నా. రైట్ చెప్పు. నా పేరు వల్లి. దగ్గరికి పెట్టుకో. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు గట్టిగా 7 దినాల సృష్టి క్రమం. మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశం, మూడవ దినమున సూర్యుడు, భూమి, అన్ని రకాల మొక్కలు, నాలుగవ దినమున సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఐదవ దినమున జలచరములు, పక్షులు, ఆరవ దినమున పశువులు, పురుగులు, అడవి జంతువులు, ఆదాము, అవ్వ. ఏడవ దినమున దేవుడు విశ్రమించెను. సకల శాస్త్రాలను అధిగమించే ఏకైక దైవ గ్రంథం బైబిల్. నెక్స్ట్ రావాలి. నా పేరు మూత దగ్గర పెట్టుకో. నా పేరు ఉమామణికంఠ. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం 7 దినముల సృష్టి క్రమం. మొదటి దినం వెలుగు, రెండో దినం ఆకాశం, మూడో దినం భూమి, అన్ని రకాల మొక్కలు, నాలుగో దినం సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఐదో దినం జలచరములు, పక్షులు, ఆరో దినం పశువులు, పురుగులు, అడవి జంతువులు, ఆదాము, హవ్వలు. ఏడవ దినం దేవుడు విశ్రమించెను. సకల శాస్త్రాలను అధిగమించిన ఏకైక దైవ గ్రంథం బైబిల్. ఫ్లవర్స్ కావాలా? పిల్లలు త్వరగా రావాలి. నా పేరు అర్చన. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పే పాఠం 7 దినాల సృష్టి క్రమం. మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశం, మూడవ దినమున భూమి, అన్ని రకాల మొక్కలు, నాలుగవ దినమున సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఐదవ దినమున పక్షులు, ఆరవ దినమున పశువులు, పురుగులు, అడవి జంతువులు, ఆదాము, అవ్వలు. ఏడవ దినమున దేవుడు విశ్రమించాడు. సకల శాస్త్రాలు అధిగమించిన ఏకైక దైవ గ్రంథం బైబిల్. నా పేరు గిరిధర్. నేను 4వ తరగతి. నేను చెప్పబోయే పాఠం పేరు 7 దినముల సృష్టి క్రమం. మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశం, మూడవ దినమున భూమి, అన్ని రకాల మొక్కలు, నాలుగో దినమున సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఐదో దినమున జలచరములు, పక్షులు, ఆరో దినమున పశువులు, పురుగులు, అడవి జంతువులు, ఆదాము, అవ్వలు. ఏడో దినమున దేవుడు విశ్రమించెను. సకల శాస్త్రాలను అధిగమించిన ఏకైక దైవ గ్రంథం బైబిల్. ఏంటది? పీటర్ తర్వాత ఎవరన్నా చెప్పేవాళ్ళు? నా పేరు చైతన్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే పాఠం పేరు
ఏడు దినాల సృష్టిక్రమం. మాట్లాడకండి. ఒకటో దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశం, మూడవ దినమున భూమి అన్ని రకాల మొక్కలు, నాలుగవ దినమున సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు, ఐదవ దినమున జలచరములు పక్షులు, ఆరవ దినమున పురుగులు పశువులు అడవి జంతువులు, ఆదాము అవ్వలు. ఏడవ దినమున దేవుడు విస్తరించేడు. అది సకల శాస్త్రాలను అధిగమించిన ఏకైక గ్రంథం బైబిల్. నా పేరు తోషన్. నేను చెప్పే పాఠం పేరు ఏడు దినముల సృష్టి క్రమం. మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశం, మూడవ దినమున భూమి అన్ని రకాల మొక్కలు, నాలుగవ దినమున సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు, ఐదవ దినమున జలచరములు పక్షులు, ఆరవ దినమున పశువులు పురుగులు అడవి జంతువులు, ఆదాము అవ్వలు. ఏడవ దినమున దేవుడు విశ్రమించెను. సకల శాస్త్రములు అభివృద్ధికి మించిన ఏకైక దైవ గ్రంథం బైబిల్. క్రేయన్స్ ఇద్దరికి ముగ్గురికి తగ్గితే నేను రేపు సాయంకాలం తీసుకొచ్చేస్తాను. ఓకేనా? స్టిక్కర్లు అందరికి వస్తాయి. ఎవరికి రాలేదు రేపు సాయంకాలం తీసుకోండి. నా పేరు అక్షయ్ కుమార్. నేను పాఠం పేరు ఈ ఏడు దినముల సృష్టి క్రమం. మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశం, మూడవ దినమున భూమి అన్ని రకాల మొక్కలు, నాలుగవ దినమున సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు, ఐదవ దినమున జలచరములు పక్షులు, ఆరవ దినమున పశువులు పురుగులు ఆదాము అవ్వలు. ఏడవ దినమున దేవుడు విశ్రమించెను. సకల శాస్త్రాలు పరిగణించిన ఏకైక దైవ గ్రంథం బైబిల్. నా పేరు గీతాన్విత. నేను చదివే తరగతి 4వ క్లాసు. నేను చెప్పే పాఠం పేరు ఏడు దినముల సృష్టి క్రమం. మొదటి దినము వెలుగు, రెండవ దినమున ఆకాశం, మూడవ దినమున భూమి అన్ని రకాల మొక్కలు, నాలుగో దినమున సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు, ఐదవ దినమున జలచరములు పక్షులు, ఆరో దినమున పశువులు పురుగులు అడవి జంతువులు, ఆదాము అవ్వలు. ఏడో దినమున దేవుడు శ్రమించును. సకల శాస్త్ర అధిగమించిన ఏకైక దైవ గ్రంథం బైబిల్. రాలేదంటే చెప్పేసి వాళ్ళకి రాలా. వినండి చాలు. ఈరోజు టైం సరిపోతుంది. తర్వాత వచ్చేవారు అందరికి అంటే ఈరోజు వంట చేయడం కొంచెం లేట్ అయింది. ఓకేనా? వచ్చే వారం 9ంటికి వచ్చి చక్కగా పడుకోవచ్చు. సరే వినండి. 10 మంది పైగానే చెప్పారు. అక్కడ చేద్దాం. కంటిన్యూషన్ ఇంకెవరు చెప్పలేదు? నందిని అంటే ఎవరు? మీ అక్క చెప్పలేదు. నీదే బాధ్యత. వచ్చేది వరకు చదివించుకొచ్చి ఒక ప్యాకెట్ వస్తుంది. లేకపోతే లేదు, నేనేం చేయను. ఓకేనా? వచ్చేది వరకు పాఠం చాలా ఈజీ చెప్పటం, చాలా ఈజీ చెప్పటం. ఓకేనా? వచ్చే ద్వారా అందరూ చదువుకుని వచ్చేసేయండి. అందరూ వస్తే శ్రావ్య
సాత్విక, నువ్వు, శ్రవికరా, సాత్వికరా, నువ్వు కూడా రా. ఇంకెవరికి వచ్చిందిరా పాట? నేను రాసిన పాట దా. మన చర్చిలో మనం తయారు చేసుకున్న పాట ఇది. ఓకేనా? వీళ్ళందరికీ మనం నేర్పించాము. అందరు కలిసి పాడతారు. మీరు కూర్చున్న వాళ్ళు కూడా పాడండి. ఓకేనా? నువ్వు పట్టుకో చెప్తా. నీకు అందరు జరగండి. మౌత్ నీ దగ్గర నుంచి తీయొద్దు. మీ అందరూ ఇలా తిరిగి ఆ మౌత్ వైపు పాడండి. ఆగండి. స్టార్ట్ చేయండి. సృష్టి క్రమం, సృష్టి క్రమం, సృష్టి క్రమం, సృష్టి క్రమం, దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం, దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం, సృష్టి క్రమం, సృష్టి క్రమం, సృష్టి క్రమం, సృష్టి క్రమం. మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశం, మూడవ దినమున భూమి అన్ని రకముల మొక్కలు, మొదటి దినమున వెలుగు, మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశం, మూడవ దినమున భూమి అన్ని రకముల మొక్కలు. సృష్టి క్రమం, సృష్టి క్రమం, సృష్టి క్రమం, సృష్టి క్రమం, సృష్టి క్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం, దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. సృష్టి క్రమం, సృష్టి క్రమం, సృష్టి క్రమం, సృష్టి క్రమం, సృష్టి క్రమం. నాలుగవ దినమున సూర్య చంద్ర నక్షత్రములు, 5వ దినమున జలచరములు పక్షులు, 6వ దినమున పురుగులు పశువులు అడవి జంతువులు ఆదాము హవ్వలు. సృష్టి క్రమం. 4వ దినమున సూర్య చంద్ర నక్షత్రములు, 5వ దినమున పురుగులు జలచరములు పక్షులు, 6వ దినమున పశువులు పురుగులు అడవి జంతువులు ఆదాము హవ్వలు. సృష్టి క్రమం, సృష్టి క్రమం, సృష్టి క్రమం, సృష్టి క్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం, దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. 3వ చరణం వచ్చిందా? రాలేదుగా? ఓకే, వచ్చండి.